అందరికీ ఓం అండి. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, రైట్. అందరూ కూడా చక్కగా కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. అలా వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ లాంగ్ బ్రీత్, ఇన్హేల్. దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. మరొక్కసారి టేక్ ఏ లాంగ్ బ్రీత్, ఇన్హేల్. లాస్ట్ రౌండ్ దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. ఓంకారం చేద్దామండి 3 times. టేక్ ఏ లాంగ్ బ్రీత్, ఇన్హేల్. ఓంకారం చాంటింగ్. One more time. Take a long breath, inhale. Last round, Omkaram chanting. గాయత్రి మంత్రం అండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. రబ్ యువర్ బోత్ ద హ్యాండ్స్. పామ్స్ రెండు రబ్ చేయండి. హీట్ ఎనర్జీ జనరేట్ అవ్వాలండి. ఆ జనరేట్ అయిన హీట్ ఎనర్జీని మన రెండు కళ్ళకి చక్కగా మంగళహారతి అద్దుకున్నట్లుగా అద్దుకోండి. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. Slowly open your eyes with smiley face. Right? Relax. సార్ ధనంజయ్ గారు వచ్చారు సార్, ఆయనకి వచ్చారు సార్. ధనంజయ్ సార్. నమస్తే సార్. ఓం అండి. నమస్తే సార్. ఓం అండి. తీసుకుంటారా మీరు ఇప్పుడు? రెడీ సార్. ఓకే సార్, రైట్. వాట్ యు సార్? నమస్తే సార్. ఓం అండి. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాం. యోగాభ్యాసంలో భాగంగా కొద్దిసేపు సూక్ష్మ యోగ వ్యాయామం చేద్దాం. మైక్రో ఎక్సర్సైజ్.
కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, వెన్నుముక నిటారుగా. నేత్ర సంచాలనం చేద్దాం అందరం కూడా. ఐస్ అప్ అండ్ డౌన్. శ్వాస పీల్చుకుంటూ కనుగుడ్లను పైకి, శ్వాసను విడిచిపెడుతూ క్రిందికి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ టు ది సెంటర్. సెకండ్ వేరియేషన్ లో రైట్ అండ్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తే నెమ్మదిగా రైట్ సైడ్ తీసుకుని వెళ్తాం. బ్రీత్ ఇన్ టు ది సెంటర్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, చక్కగా బ్రెత్ ని కోఆర్డినేట్ చేసుకుందాం అందరం కూడా. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ ఇన్ టు ది సెంటర్, బ్రీత్ అవుట్ రైట్ సైడ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ ఇన్ టు ది సెంటర్. ఫుల్లీ రొటేషన్ 4 కార్నర్స్ కవర్ చేస్తూ థర్డ్ వేరియేషన్ లో బ్రీత్ ఇన్ అప్ సవే దిశలో, బ్రీత్ అవుట్ డౌన్. శ్వాస పీల్చుకుంటూ నెమ్మది కనుగుడ్ల పైకి, శ్వాసను విడిచిపెడుతూ కిందకి. ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. శ్వాస పీల్చుకుంటూ కనుగుడ్ల పైకి, శ్వాసను విడిచిపెడుతూ క్రిందికి. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్ అండి. ఓన్లీ కనుగుడ్లు మాత్రం నెమ్మది మూసేయడం ప్రయత్నం చేస్తున్నాం. శ్వాస పీల్చుకుంటూ కనుగుడ్లను పైకి తీసుకుని వెళ్తాం. స్లోగా నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ క్రిందికి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. ఐస్ క్లోజ్. ఐస్ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ 5 times. మంచిగా కాంట్రాక్ట్ చేస్తుంటాం, మరలా రిలీజ్ చేస్తుంటాం. కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ మంచిగా బ్రెత్ ని కోఆర్డినేట్ చేయండి అందరూ కూడా. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొద్దిసేపు విశ్రాంతి. దిస్ ఈస్ కాల్డ్ నేత్ర సంచాలన మూమెంట్స్. కంటికి సంబంధించిన దోషాలను కొన్ని మంచిగా నివారణ చేస్తుందని రెగ్యులర్ బ్లడ్ లో క్యూర్స్ ద ఆల్ ఐ డిజార్డర్స్. నౌ లెట్ us do the శిరస్ సంచాలనం. శ్వాస పీల్చుకుని నిదానంగా తల భాగం పైకి లిఫ్ట్ చేస్తాం. శ్వాసను విడిచిపెడుతూ క్రిందికి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. ఇన్హేల్, బెండ్ బ్యాక్వర్డ్. కాసేపు అలా స్టే చేయండి సార్. బ్యాక్వర్డ్ బెండింగ్ బాగా చేసి కాసేపు అలానే స్టే చేద్దాం. బ్రీత్ అవుట్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. చిన్న తీసుకెళ్ళి మ్యాక్సిమం చెస్ట్ కానించడానికి ప్రయత్నించండి. అందరూ కూడా సాధ్యమైనంత ఎంతవరకు బెండ్ చేయగలరు మ్యాక్సిమం ప్రయత్నించండి. బ్రీత్ ఇన్ టు ది సెంటర్. సెకండ్ వేరియేషన్ లో సైడ్ టు సైడ్ నెమ్మదిగా టర్న్ చేస్తున్నాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, టర్న్ రైట్ సైడ్. బ్రీత్ ఇన్ టు ది సెంటర్, బ్రీత్ అవుట్, టర్న్ లెఫ్ట్ సైడ్. Breathe in, breathe out, right side. Breathe in, breathe out. Breathe in, breathe out, right side. Breathe in, breathe out, left side. Breathe in to the center. సెకండ్ వేరియేషన్ లో సైడ్ టు సైడ్ బెండ్ చేస్తుంటాను. ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రైట్ సైడ్. బ్రీత్ ఇన్ టు ది సెంటర్, బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రైట్ సైడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్. బ్రీత్ ఇన్, breathe out, right side. Breathe in, breathe out, left side. Breathe in to the center. Now fully rotation. పూర్తిగా శ్వాస పైన దృష్టి పెడుతూ చేస్తున్నాండి. మరిగా రైట్ టు లెఫ్ట్, రైట్ సైడ్ నుంచి నిదానంగా శ్వాస పీల్చుకుంటూ తల భాగం పైకి తీసుకుంటాం. శ్వాసను విడిచిపెడితే నెమ్మదిగా మూవ్ చేస్తుంటాం.
భాగం పైకి, శ్వాసను విడిచిపెడుతూ ముందుకి. Aware of your breath. పూర్తి దృష్టిని శ్వాస పైన నిలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. Breathe in. రివర్స్ లెఫ్ట్ టు రైట్ 3 టైమ్స్ అలా చేయండి సార్ నెమ్మదిగా. శ్వాస పీల్చుకోండి తల భాగం వెనక్కి, శ్వాసను విడిచిపెడుతూ ముందుకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మంచిగా బ్రెత్ కోఆర్డినేట్ చేయండి సార్ అందరు కూడా. ఈ మూమెంట్స్ అన్ని కూడా మనకి ఆర్వీ గారు చెప్పున్నారు. మంచిగా అదే విధానంలో మంచిగా చేయడం ప్రయత్నం చేస్తున్నాం. రిలీజ్ అండ్ రిలాక్స్. రిలీజ్, రిలాక్స్ అ ఫ్యూ సెకండ్స్. దిస్ ఈస్ కాల్డ్ శిరస్ సంచాలన మూమెంట్స్ అంటాం. మెడకంఠాలని మంచిగా గొంతు భాగాన్ని మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ లో మనకి ఏమైనా చిన్న చిన్న సర్వైకల్ స్పాండిలైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మంచిగా ఉపశమనం లభించేస్తుంది. ఎవరికైనా సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రొటేషన్ చేయదండి. నౌ లెట్ us do the హస్త సంచాలనం, హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్. మంచిగా బ్రెత్ కోఆర్డినేట్ చేయండి సార్. తక్కువ మూమెంట్ చేస్తున్నా కానీ అందరికీ విధానం మంచిగా కంఠస్థం అవ్వాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ టీచ్ చేస్తాం కాబట్టి ఇదే విధానంలో. బ్రీత్ ఇన్, ఫింగర్స్ ఓపెన్. బ్రీత్ అవుట్, క్లోజ్. బ్రెత్ కోఆర్డినేషన్ ఉండాలండి. బ్రీత్ ఇన్, శ్వాస పీల్చుకుంటూ మంచిగా ఓపెన్ చేయాలి. బ్రీత్ అవుట్, మేక్ ఎ ఫిష్. బ్రీత్ ఇన్, ఓపెన్. బ్రీత్ అవుట్, క్లోజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిస్ట్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సెకండ్ వేరియేషన్ లో. రెండు చేతి వేలను కలిపి ఉంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్. శ్వాసను గమనిస్తుండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, డౌన్. మేక్ ఏ ఫిస్ట్. పిడికిలు బిగించి ఇన్సైడ్ లో రిస్ట్ రొటేషన్, నార్మల్ బ్రీతింగ్. 1 2 3, రివర్స్. 3 2 1. Elbow bending. Breathe in, breathe out, bending. Breathe in, open. Breathe out, bend. Slowly. Inhale, exhale. Inhale, exhale. Now let us do the Skanda Sancharanam, solid rotation. 5 times chadandi. Inhale, exhale. Bhujan teppadam నెమ్మదిగా. Skanda means shoulders. Breathe in, breathe out, down. Inhale, exhale, down. శ్వాస పీల్చుకుని నిదానంగా భుజాలను మోచేతులను పైకి తీసుకుని వెళ్ళడం, శ్వాసను విడిచిపెడితే క్రిందికి. ఫ్రంట్కి వస్తున్నప్పుడు మోచేతులను జాయిన్ చేయడం ప్రయత్నించాలి. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్. శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాసను విడిచిపెడితే క్రిందికి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్. శ్వాస పీల్చుకుంటూ మోచేతులను పైకి, శ్వాసను విడిచిపెడుతూ రిలీజ్ అండ్ రిలాక్స్. రిలాక్స్ a few seconds. రిలాక్స్, రిలాక్స్. ఐస్ క్లోజ్. అబ్జర్వ్ యువర్ బ్రెత్. నేత్ర సంచాలనం, శిరస్ సంచాలనం, హస్త సంచాలనం, స్కంద సంచాలనం. పూర్తి ఎరుకతో ప్రతి ఒక్క భాగాన్ని శ్వాసను గమనిస్తూ చేస్తున్నామండి. ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. Stretch your both legs in front of your body. నెమ్మదిగా రెండు కాళ్ళ ముందు స్ట్రెచ్ చేద్దామండి. Stretch your both legs in front of your body. Now let us do the Pada Sanchalanam. Feet forward, backward movement. Breathe out, forward. Breathe in, backward. శ్వాసను విడిచిపెడుతూ ముందుకి, శ్వాసను పీల్చుకుంటూ వెనక్కి. Breathe out, forward. Breathe in, backward. Breathe out. Breathe in, ankle rotation, right to left, ankle rotation. 1. Breathe out చేస్తూ పాదాల ముందుకి, breathe in చేస్తూ వెనక్కి. Breathe out, forward, ankle rotation, fully rotation. Breathe out, forward. Breathe in, backward. Reverse anti-clockwise direction. 1 2 3. Release. Toes clenching. అంగుళం నెమ్మదిగా మూవ్ చేస్తుంటాం. టోస్ క్లెంచింగ్. 1 2 3 4 5. రిలీజ్, రిలీజ్ అండ్ రిలాక్స్. రెండు పాదాల మధ్య 1 foot డిస్టెన్స్ తీసుకుందాం. అందరం కూడా రెండు పాదాల మధ్య అడుగు దూరం తీసుకుందాం. భూనామనాసన స్ట్రెచింగ్. చూడండి సార్, అందరూ కూడా నెమ్మదిగా రెండు చేతులతో పాదాలను తాకుతాం. భూమికి నమస్కారం చేస్తున్న భూమాతకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి ఒకసారి అర్థించండి సార్. బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్ లైన్ లో వెనక్కి వెళ్ళి నుదిని తీసుకెళ్ళి నేలకరించాలి. Breathe in to the center.
బ్రీత్ అవుట్ ఆపోజిట్ సైడ్. మొదటిని తీసుకెళ్ళి మ్యాక్సిమం స్ట్రైట్ లైన్ లో వెనక్కి వెళ్ళి నాలుగు ఆనందించాలి. బ్రీత్ ఇన్ టు ది సెంటర్. శ్వాస విడిచిపెడుతూ కుడి చేతి ఎత్తి శ్వాసను పీల్చుకుని నిదానంగా సెంటర్కి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్యాక్ ట్విస్టింగ్, బ్రీత్ ఇన్ టు ది సెంటర్. రిలీజ్ అండ్ రిలాక్స్. రిలాక్స్ a few seconds. రిలాక్స్. భూనామాసనం. ఐస్ క్లోజ్. అబ్జర్వ్ యువర్ బ్రెత్. మన నిద్రను తీసుకెళ్ళి మ్యాక్సిమం వెనక్కి వెళ్ళి మదర్ ల్యాండ్ టచ్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ స్ట్రెచింగ్ లో పాదాలు పైకి లేకుండా, మోకాలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్ లైన్ లో ఓన్లీ అప్పర్ బాడీ మాత్రం ముచ్చడం ప్రయత్నించాలి. నౌ లెట్ us do the నౌక చాలనం, బోట్ రోయింగ్. రెండు పాదాలను కలిపి ఉంచుదాం. హ్యాండ్స్ ముందు తీసుకుందాం. అందరం కూడా మేక్ ఏ ఫిస్ట్, పిడికిలు బిగిద్దాం. బ్రీత్ ఇన్, బోట్ రోయింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ సాధ్యమైనంత ముందుకు రావడానికి ప్రయత్నించండి. బ్రీత్ ఇన్, బ్యాక్వర్డ్. శ్వాస విడిచిపెడుతూ ముందుకి, శ్వాసను పీల్చుకుంటూ వెనక్కి. మంచిగా బ్రెత్ను కోఆర్డినేట్ చేస్తున్నాం అండి అందరం కూడా. శ్వాస విడిచిపెడుతూ శ్వాసను పీల్చుకుంటూ ఈ విధంగా సాధ్యమైనంత ఎంతవరకు రాగలరు అంతవరకు ముందుకు రావడానికి ప్రయత్నించండి. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ముందు నుంచి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించండి సార్. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ వెనక్కి, శ్వాసను విడిచిపెడుతూ ముందుకి. మీకు ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు మ్యాక్సిమం. అప్పర్ బాడీ మాత్రం అలా ముచ్చడం ప్రయత్నించాలి. పాదాన్ని కలిపి ఉంచుదాం అందరం కూడా. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, రిలీజ్ అండ్ రిలాక్స్. రిలాక్స్ a few seconds. రిలాక్స్, రిలాక్స్. కొద్దిసేపు విశ్రాంతి. మధ్య మధ్యలో ఈ విధంగా చేస్తున్నప్పుడు దండాసన పొజిషన్, బేస్ పొజిషన్ చెప్పుకుంటారు గురువు గారు మనకి. రెండు పాదాల మధ్య 1 foot డిస్టెన్స్ తీసుకొని చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి హెడ్ ని వెనక్కి వాల్చుతాం. దిస్ ఇస్ కాల్డ్ దండాసన, బేస్ పొజిషన్. ఐస్ క్లోజ్ చేసుకొని మధ్యలో తల భాగాన్ని వెనక్కి వాల్చి విశ్రాంతి తీసుకుంటాం. your breath, fully aware of your breath. బటర్ఫ్లై మూవ్మెంట్ చేద్దాం. బటర్ఫ్లై. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. రెండు పాదాలను కలిపి ఉంచుదాం. వెన్నెముక నిటారుగా. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. స్టార్ట్. స్లోగా నెమ్మదిగా నీ సప్పండం చేస్తున్నాను అందరం కూడా. మంచిగా బ్రెత్ని కోఆర్డినేట్ చేయండి సార్ ప్రతి ఒక్కరు కూడా. శ్వాస పైన పూర్తి ఎరుకుని ఉంచుకొని ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. హిప్ జాయింట్ స్లోగా మూచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అబ్జర్వ్ యువర్ బ్రెత్. పద్మాసనం ఎక్కువ టైం కూర్చోగలుగుతాం. ఇలా చేస్తుంటే పద్మాసనం కూడా ఈజీగా చేయగలుగుతాం. మంచిగా చేయడానికి ప్రయత్నించండి సార్ అందరూ కూడా. ఉమెన్స్ కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి మంచి క్వశ్చన్ లాభం చేస్తుంది రెగ్యులర్ ప్రాక్టీస్ లో. ఎక్కువ సార్లు చేయడానికి ప్రయత్నించండి. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. వెన్నెముక నిటారుగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మ్యాక్సిమం. ఇంకా లిటిల్ బిట్ ఫాస్ట్. ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాం కొద్దిగా. మ్యాక్సిమం నీసి తీసుకెళ్ళి నేల కానించడానికి ప్రయత్నం చేస్తుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలీజ్, రిలీజ్, రిలాక్స్. స్ట్రెచ్ బోత్ లెగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బాడీ. దండాసనం. మధ్యలో విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ దండాసన పొజిషన్ లో విశ్రాంతి తీసుకున్నాం. విశ్రామాసనం ఆర్ దండాసనం. ఐస్ క్లోజ్. మనందరూ కూడా టీచర్ ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి అందరం కూడా మంచిగా బ్రెత్ని కోఆర్డినేట్ చేయాలండి. శ్వాసను గమనిస్తూ పూర్తి ఎరుకుతుండడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్వాస పైన మనం పూర్తి ఎరుకు నుంచుకుందాం అందరం కూడా. అన్ని శరీర భాగాలు కూడా విశ్రాంతి పొందుతుంది బాగుంది చేస్తున్నాం. ప్లీజ్ స్లోలీ స్టాండ్ అప్ అండి. సూర్య నమస్కారం సాధన చేద్దాం కాసేపు అందరం కూడా. ప్లీజ్ స్లోలీ స్టాండ్ అప్. బ్యాటరీ ప్రాబ్లమ్ సార్. సూర్య నమస్కార సాధన చేద్దాం అందరం కూడా. వేస్ట్ రొటేషన్ చేద్దాం సార్. వేస్ట్ రొటేషన్. రైట్ టు లెఫ్ట్. వేస్ట్ రొటేషన్. 1 రైట్ టు లెఫ్ట్. 2
3, 4, 5, reverse, 5, 4, 3, 2, 1, release, relax. Last one more moment. సూక్ష్మ యోగ వ్యాయామంలో భాగంగా లాస్ట్ మూమెంట్. హస్తచాలనం, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బెండింగ్, హ్యాండ్స్ నెమ్మది పైకి రైజ్ చేస్తూ హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం. స్లోగా వెనక్కి బెండ్ అవుతూ మరలా ముందుకు బెండ్ అవుతుంది. బ్రీత్ ఇన్, స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్, బ్రీత్ అవుట్. సార్ ఒక్క 2 నిమిషాల్లో పవర్ కట్ అయింది సార్. వాస్కర్ అవుతుందా? 2 minutes లో అవుతుందా వాస్కర్? బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాను. బ్రీత్ ఇన్, స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్, బ్రీత్ అవుట్, ఫార్వర్డ్. స్లోగా వెనక్కి బెండ్ అవుతుందా మరలా ముందుకి. అరవిఆర్ సార్ చెప్పున్నారు కదా, వెనక్కి బెండ్ అవ్వడం మరలా ముందుకు బెండ్ అవ్వడం. స్లోగా వెనక్కి బెండ్ అవుతుంటాం, మరలా నెమ్మదిగా ముందుకు బెండ్ అవుతుంటాం. ఇన్హేల్ బ్యాక్వర్డ్ బెండింగ్, ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్ బెండ్ బ్యాక్వర్డ్, ఎక్సేల్ ఫార్వర్డ్. Inhale, exhale, release and relax. Relax 3 seconds, relax, eyes closed. Observe your breath. Deeply breathe in, breathe out. దీర్ఘంగా శ్వాసను పీల్చుకొని మరలా శ్వాసను విడిచిపెడుతుంటాం. ఈ విధంగా మన యోగాభ్యాసంలో భాగంగా ముందుగా సూక్ష్మ యోగ వ్యాయామం చేస్తుంటాం అండి. అన్ని లెగ్మెంట్స్, టెండన్స్ మంచిగా స్ట్రెంథెన్ అవుతుంటాయి. ఇక నుంచి మనం సూర్య నమస్కారాలు కానీ ఆసనాస్ కానీ ఇంకా ఈజీగా చేయగలుగుతాం. దీన్నే మనం పవన ముక్త సిరీస్ అని చెప్పి అంటాం. సూక్ష్మ యోగా వ్యాయామం లేదా వార్మప్ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటాం. కాబట్టి మనం కంటి భాగం నుంచి మళ్ళా టోస్ వరకు ఒక్కొక్క భాగాన్ని నెమ్మదిగా ఈ విధంగా మూవ్ చేస్తుంటాం. ఒక 3 సార్లు దీర్ఘ శ్వాసం తీసుకుని మరలా విడిచిపెడుతున్నాం అందరం కూడా. టేక్ వెరీ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. దీర్ఘంగా శ్వాసను పీల్చుకొని మరలా శ్వాసను విడిచిపెడుతున్నాం. డయాఫ్రమ్ నిండుగా గాలిని పీల్చుకొని మరలా గాలిని అంతా కూడా బయట విడిచిపెడుతున్నాం. డీప్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ వెరీ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అరవిఆర్ సార్ నమస్తే సార్. మీరు చెప్పండి ధనంజయ గారు, మేము చేస్తూ ఉంటాం పోనీ. నమస్తే సార్. ఒకవేళ కరెంట్ పోతే. ఓకే సార్. సార్ అంటే ఇక్కడ బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది సార్, మధ్యలో ఆగింది. ఓకే సార్, నేను స్టార్ట్ చేస్తాను ప్రాబ్లం. సూర్య నమస్కారం. కొనసాగిద్దాం సార్. ఓకే ఓకే సార్. రైట్ సార్. ఓకేనా సార్? వచ్చింది సార్, కరెంట్ వచ్చింది సార్. ఓకే సార్. వచ్చింది సార్, పవర్ వచ్చింది. ఓకే సార్. ఓకే రెడీ సార్. తీసుకుందాం అరవిఆర్ సార్. సార్ టైం పర్వాలేదా సార్? ఓకే సార్. ఓకే చెప్పండి. రెడీ. సూర్య నమస్కార సాధనలో భాగంగా నెమ్మదిగా ప్రణామాసన స్థితిలోకి వస్తున్న అందరం కూడా 2 పాదాలను కలిపి ఉంచుదాం. నెమ్మదిగా 2 పాదాలను కలిపి ఉంచుదాం అందరం కూడా సమస్థితి. హ్యాండ్స్ నెమ్మదిగా పైకి రైజ్ చేస్తూ నెమ్మదిగా 2 అరచేతులను జోడించి ఉంచి ప్రణామాసన స్థితిలోకి వద్దాం అందరం కూడా. ఐస్ క్లోజ్. ఓం మిత్రాయ నమః. 1 ప్రణామాసనం. 2 హస్త ఉత్తానాసనం. శ్వాసను పీల్చుకుంటూ ఎంతవరకు వెనక్కి పడగలంత మ్యాక్సిమం వెనక్కి పడడానికి ప్రయత్నం చేస్తున్నాం. 3 పాదహస్తాసనం. సాధ్యమైనంత వరకు బాగా ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరం కూడా. ఎదురుని తీసుకెళ్ళి నెమ్మదిగా మోకాలు కాలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 4 అశ్వ సంచాలనాసనం. శ్వాసను బాగా పీల్చుకొని నెమ్మదిగా తల భాగాన్ని బాగా పైకెత్తు ఎంతవరకు మీరు తల భాగం పైకి లిఫ్ట్ చేయగలంత మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. 5
పర్వతాసనం. ఎక్సేల్ ఇన్సైడ్ యువర్ హెడ్. తలను మంచిగా లోపలికి తీసుకుని వెళ్ళి సాధ్యమైనంత ప్రయత్నించండి సార్ అందరూ కూడా. 6 అష్టాంగ నమస్కారాసనం. నీ స్టాప్ చేస్తూ నెమ్మదిగా లై డౌన్. భుజంగాసనం. ఇన్హేల్ శ్వాసను పీల్చుకుంటూ సాధ్యమైనంత వరకు. 8 పర్వతాసనం. ఇన్సైడ్ యువర్ హెడ్. శ్వాసను బాగా విడిచిపెడుతూ. 9 అశ్వ సంచాలనాసనం. ఇన్హేల్ శ్వాసను బాగా పీల్చుకుంటూ. 10 పాదహస్తాసనం. ఎక్సేల్ ఫార్వర్డ్ బెండింగ్. 11 హస్త ఉత్థానాసనం. సాధ్యమైనంత వరకు మీరు ఎంత వరకు వెనక్కి వెళ్ళగలంత మ్యాక్స్. 12 ప్రణామాసనం. నమస్కార స్థితి. డీప్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. దీర్ఘమైన శ్వాసం తీసుకొని మరలా విడిచిపెడుతుంది అందరం కూడా. సెకండ్ రౌండ్. 1 ప్రణామాసనం. 2 హస్త ఉత్థానాసనం. ఇన్హేల్ స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్. 3 పాదహస్తాసనం. ఎక్సేల్ ఫార్వర్డ్ బెండింగ్. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచాలనాసనం. బ్రీత్ ఇన్. శ్వాసను బాగా పీల్చుకుంటూ సాధ్యమైనంత వరకు. 5 పర్వతాసనం. మౌంటైన్ పోజ్. ఇన్సైడ్ యువర్ హెడ్. తలను మంచిగా లోపల తీసుకున్నాను ప్రయత్నించండి సార్ ఎంతవరకు మీకు అవకాశం ఉన్నంత వరకు. 6 అష్టాంగ నమస్కారాసనం. 7 భుజంగాసనం. ఇన్హేల్. 8 పర్వతాసనం. మౌంటైన్ పోజ్. 9 అశ్వ సంచాలనాసనం. బ్రీత్ ఇన్. 10 పాదహస్తాసనం. ఎక్సేల్ ఫార్వర్డ్ బెండింగ్. 11 హస్త ఉత్థానాసనం. ఇన్హేల్ స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్. 12 ప్రణామాసనం. నమస్కార స్థితి. డీప్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. దీర్ఘంగా శ్వాసను పీల్చుకొని మరలా విడిచిపెడుతున్నాం. థర్డ్ రౌండ్. 1 ప్రణామాసనం. 2 హస్త ఉత్థానాసనం. ఇన్హేల్ స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్. 3 పాదహస్తాసనం. ఫార్వర్డ్ బెండింగ్. సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు బెండ్ అవ్వకుండా మ్యాక్సిమం ప్రయత్నించండి సార్ అందరూ కూడా. 4 రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచాలనాసనం. బ్రీత్ ఇన్. 5 పర్వతాసనం. ఇన్సైడ్ యువర్ హెడ్. 6 అష్టాంగ నమస్కారాసనం. 7 భుజంగాసనం. ఇన్హేల్. 8 పర్వతాసనం. ఇన్సైడ్ యువర్ హెడ్. మ్యాక్సిమం నడుము భాగం బాగా పైకి లేపెట్టి ఉంచి సాధ్యమైనంత వరకు తల భాగం బాగా లోపల తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి సార్ అందరూ కూడా. అశ్వ సంచాలనాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఏ లెగ్ అయితే వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. ఇన్హేల్. సాధ్యమైనంత వరకు బాగా వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించండి సార్ అందరూ కూడా. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఎక్సేల్ పాదహస్తాసనం. సాధ్యమైనంత బాగా ముందుకు బెండ్ అవుతుంటాం. హస్త ఉత్థానాసనం. ఇన్హేల్ స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్. ఎక్సేల్ ప్రణామాసనం. దీర్ఘమైన శ్వాసను తీసుకుని మరలా విడిచిపెడుతున్నాం. 4th రౌండ్. 1 ప్రణామాసనం. 2 హస్త ఉత్థానాసనం. ఇన్హేల్. పాదహస్తాసనం. ఎక్సేల్ ఫార్వర్డ్ బెండింగ్. 4 అశ్వ సంచాలనాసనం. లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ ఇన్.
5 Parvatasanam, exhale inside your head. 6 Ashtanga Namaskarasanam, hold your breath. 7 Bhujangasanam, inhale. 8 Parvatasanam, exhale. 9 Asvasancharanasanam, breathe in. 10 Padahastasana, exhale, forward bending. 11 Hasta Uttanasana, inhale. 12 Pranamasana. Deeply breathe in, breathe out. 2 more rounds. Synchron round చేద్దామండి. Last 2 more rounds. ఆసనాస్ నేమ్స్ కండక్ట్ చేస్తున్నాం అందరం కూడా. ఈ 12 ఆసనాల పేర్లు అందరం కూడా మంచిగా కండక్ట్ చేస్తున్నాం. మంచిగా అదే ఆసనాన్ని మంచిగా మననం చేయడం ప్రయత్నించండి. 1 ప్రణామాసనం, 2 హస్త ఉత్థానాసనం, హస్త ఉత్థానం, 3 పాదహస్తాసనం, పాదహస్తాసనం. నిరుదుని తీసుకెళ్ళి మ్యాక్సిమం మోకాలు కానించడం ప్రయత్నించాలి. 4 అశ్వ సంచాలనాసనం, రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచాలనం, అశ్వ సంచాలనాసనం. 5 పర్వతాసనం, మౌంటైన్ పోజ్. 5 పర్వతాసనం. 6 అష్టాంగ నమస్కారాసన, సాష్టాంగ నమస్కారాసనం, 8 limbs pose. 7 భుజంగాసనం, 7 cobra pose. 8 పర్వతాసనం, again మళ్ళా inside your head. 9 అశ్వ సంచాలనాసనం, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఆసనాస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. అశ్వ సంచాలనాసనం. 10 పాదహస్తాసనం, ఎక్సేల్ ఫార్వర్డ్ బెండింగ్, బెండ్ maximum. 11 హస్త ఉత్తానాసనం, 11 హస్త ఉత్తానాసనం. 12 ప్రణామాసనం, నమస్కార స్థితి. డీప్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీర్ఘమైన శ్వాసం తీసుకొని విడిచిపెడుతున్నాం. లాస్ట్ 1 more round సార్. లాస్ట్ 1 more round. ఆర్వీఆర్ సార్, ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు. లాస్ట్ 1 more round. మళ్ళీ ఆసనాస్ మంచిగా కంఠస్థం చేస్తుంది అందరం కూడా. 1 ప్రణామాసనం, 2 హస్త ఉత్థాన, హస్త ఉత్థాన, ఉత్థానం అంటే పైకి లిఫ్ట్ చేయడం, హస్త ఉత్థానాసనం. 3 పాదహస్తాసనం, హ్యాండ్ టు ఫీట్ పోజ్. మ్యాక్సిమం సాధ్యమైనంత బాగా ముందుకు బెండ్ అవుతూ తీసుకెళ్లి మోకాలు కానించిన ప్రయత్నం చేస్తున్నాం. ఆసనం నెంబర్ 4 అశ్వ సంచాలనాసనం, లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎడమ కాలు బాగా వెనక్కి వెళ్తాం. అశ్వ సంచాలనం, అశ్వ మీన్స్ గుర్రం, హార్స్ రైడింగ్ పోజ్, అశ్వ సంచాలనం. 5 పర్వతాసనం, ఇన్సైడ్ యువర్ హెడ్, నడుం భాగం బాగా పైకెత్తుతూ తల భాగం బాగా లోపల తీసుకుంటాం. పర్వతాన్ని పోలి ఉంటుంది ఆసనం చేస్తున్నప్పుడు. 6 అష్టాంగ నమస్కారాసనం, సాష్టాంగ నమస్కారాసనం. ఈ ఆసనంలో 2 పాదాలు, 2 మోకాళ్ళు, ఛాతి, 2 అరిచేతులు, నుదు, 8 అంగాలను కలుపు చేస్తుండో. 7 భుజంగాసనం, పడగ విప్పున పాము మాదిరి ఉంటుంది, భుజంగాసనం, కొబ్రా పోజ్. 8 పర్వతాసనం, అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఆసనాస్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. 8 to 12 వరకు మళ్ళీ సేమ్ ఆసనాస్, మౌంటైన్ పోజ్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచాలనాసనం, బ్రీతింగ్, తల భాగం బాగా పైకెత్తు, సాధ్యమైనంత వరకు గుర్రం పైన స్వారీ చేసే వ్యక్తి ఏ విధంగా ఆ పొజిషన్ పోలి, అశ్వ సంచాలనాసనం. పాదహస్తాసనం, మళ్ళీ కుడికాలం బాగా ముందు తీసుకొస్తూ సాధ్యమైనంత వరకు నుదురుని తీసుకెళ్ళి మ్యాక్స్ 2 చేతులు ట్యాంకులు కట్ చేస్తూ నుదురుని తీసుకెళ్ళి మోకాలు కానించిన ప్రయత్నం చేస్తున్నాం. 11 హస్త ఉత్థానాసనం, ఇన్హేల్ స్లోలీ ఆర్చ్ బ్యాక్.
ఎక్సేల్ ప్రణామాసనం. డీప్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీర్ఘ శ్వాసం తీసుకొని విడిచిపెడుతుంటాం. టేక్ ఏ వెరీ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. డయాఫ్రమ్ గా గాలిని పీల్చుకొని మరలా విడిచిపెడుతుంటాం. ఓం భాస్కరాయ నమః. ఈ విధంగా 12 ఆసనాలతో కూడినటువంటి సూర్య నమస్కార సాధన చేస్తున్నాం. అందరం కూడా మంచిగా శ్వాసను గమనిస్తూ ఈ విధంగా సాధన కొనసాగిస్తున్నాం. మరలా ఇంకో రోజు మరలా ఈ ఆసనాస్ కోసం మరలా మంచిగా తెలుసుకుందామని. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోండి సార్. ఓమండి. అమృతాసనంలో కాసేపు విశ్రాంతి తీసుకోండి సార్. అందరు కూడా నెమ్మదిగా ప్రణామాసనం రిలీజ్ చేస్తున్నాం. కాసేపు అందరం కూడా అమృతాసనంలో విశ్రాంతి తీసుకుందాం. లైన్ యువర్ బ్యాక్. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అందరం కూడా లైన్ యువర్ బ్యాక్. వెళ్ళకిలా పడుకొని అమృతాసనం. అన్ని శరీర భాగాలు కూడా పూర్తిగా విశ్రాంతి పొందిన భావన చేస్తున్నాం. సూర్య నమస్కార సాధన తర్వాత ఆసనం తర్వాత తప్పకుండా విశ్రాంతి పొందే ఆసనంలో ఎనీ రిలాక్సేషన్ పోజ్, శవాసనం కానీ, మత్స్యక్రీడాసనం కానీ, మకరాసనం కానీ ఏదో ఒక విశ్రాంతి ఆసనంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. అరవిఆర్ సార్ నమస్తే అండి. అరవిఆర్ గారు ఓమండి. ఓకే సార్. ఓమండి. సార్ సారీ సార్. సార్ సారీ అండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. సరే సరే, థ్యాంక్ యూ సార్. సార్ కొనసాగించండి సార్. ఇంకా రైట్ రైట్. అందరూ కూడా నెమ్మదిగా రిలాక్స్ అయిన తర్వాత లేచి కూర్చోండి. రైట్ సైడ్ గా తిరిగి నెమ్మదిగా చేతులు సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోండి. అలా సిట్ ఇన్ వజ్రాసన్. వజ్రాసనంలో కూర్చోడానికి ప్రయత్నించండి. వజ్రాసనం అందరికీ తెలుసు కదండి, ఆల్రెడీ మన కృష్ణమూర్తి సార్ చెప్పారు. మరొకసారి చూడండి. వజ్రాసనం అంటే పూర్తిగా నీల్ డౌన్ చేసుకుంటారు. 2 పాదాలు చక్కగా 2 కాళ్ళ యొక్క బటన్ వేలు ఒకదానికి ఒకటి టచ్ అవ్వాలండి, క్రాస్ అవ్వకూడదు. అలా వెన్నుముక నిటారుగా ఉండాలి. ఇది వజ్రాసన స్థితి అండి, థండర్ బోల్ట్ పోజ్. ఈ స్థితిలోకి వచ్చేయండి అందరూ కూడా. రిలాక్స్ ఇన్ వజ్రాసన్. నేను ఫ్రంట్ వైపు చూపిస్తున్నాను. రైట్ అండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఆసన యూ కెన్ డూ ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్ అండి. భోజనం చేసిన తర్వాత మనం ఇమీడియట్ గా చేయగలిగిన ఆసనం ఇది ఒకటేనండి. రిమైనింగ్ ఏ ఆసనం చేయాలన్నా సరే మినిమం 3 hours గ్యాప్ తీసుకోవాలి. బట్ ఈ ఆసనానికి ఏం అవసరం లేదండి. మీరు భోజనం చేసిన ఇమీడియట్ గా చేయగలిగిన ఆసనం ఇది ఒకటే. చాలా మంచి ఆసనం అండి. ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ సప్లై మొత్తం లోవర్ పార్ట్ కి తగ్గి బ్రెయిన్ కి వెళ్దాం, అలాగే డైజెషన్ పార్ట్ ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి చక్కగా వజ్రాసనంలో దీంట్లో వేరియేషన్ 2 మండూకాసనం అంటామండి. ఎవరో అన్మ్యూట్ లోకి వచ్చారండి, మ్యూట్ చేసుకోండి. గమనించండి, 2 చేతుల్ని కూడా ఫిస్ట్ టెక్నిక్, మేక్ ఏ ఫిస్ట్ ఆది ముద్రలో ఉంచుకోండి. నాభి స్థానం ఉంది కదండి, నాభి స్థానం నుంచి హ్యాండ్ గ్యాప్ డిస్టెన్స్ తీసుకోండి. అక్కడ ప్లేస్ చేయండి 2 చేతుల్ని కూడాను. ఈ విధంగా ఆది ముద్రలో ఉంచుకొని ఇలా ప్లేస్ చేస్తారు. రైట్ అండి. చక్కగా ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి, నెక్ స్ట్రెచ్ చేయండి, ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. ఇది ఆసన స్థితి అండి, మండూకాసనం అంటాం. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఆయుధం అండి ఇది. ఈ స్థితిలో ఒక 5 seconds పాటు ఉండడానికి ప్రయత్నించండి. 1 2 3 4 5. రిలాక్స్. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి వచ్చేయండి నార్మల్ స్థితికి. రిలాక్స్ రిలాక్స్.
మరొకసారి చేద్దామండి. వేరియేషన్, సేమ్ వేరియేషన్తో చేద్దాం. వజ్రాసన స్థితి. వజ్రాసనం చేసేటప్పుడు ఎవరికైనా మోకాళ్ళ దగ్గర నొప్పి అనిపిస్తే కనుక పిల్లో పెట్టుకోండి. మోకాళ్ళ కింద యాంకిల్ జాయింట్ దగ్గర పిల్లో పెట్టుకుంటే ఈజీగా చేయగలుగుతారు. అందరూ కూడా చేయడానికి ప్రయత్నించండి. సెకండ్ రౌండ్ మండూకాసనం అండి. 2 చేతులు ఆది ముద్రలో పెట్టుకుంటారు. ఫిస్ట్ చక్కగా నాభి స్థానంకి హ్యాండ్ గ్యాప్ కిందన పెట్టుకోండి. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ నెక్. వైల్ ఎక్సైలింగ్ బెండ్ ఫార్వర్డ్. నెమ్మదిగా బ్రీత్ ని కోఆర్డినేట్ చేస్తూ చేయండి. ఆసన స్థితిలో యాక్చువల్ గా మనకి ఆసనం యొక్క ఫలితం పొందాలంటే 30 సెకండ్ల పాటు ఉండాలండి. మనం స్టార్టింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ రౌండ్ 5 సెకండ్లు ఉన్నాం కాబట్టి 10 సెకండ్లు ఉండడానికి ప్రయత్నిద్దాం. 1 2 3 4 5 6 8 9 10. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ నార్మల్ స్థితికి వచ్చేయండి. రిలాక్స్. చాలా అద్భుతమైనటువంటి ఆసనం అండి. ఈ ఆసనం చేయడం ద్వారా అబ్డామినల్ మజిల్స్ అన్ని మసాజ్ అవుతాయి, టోనింగ్ జరుగుతుంది. తర్వాత మన ప్యాంక్రియాస్ యాక్టివేషన్ జరుగుతుంది. ప్యాంక్రియాస్ లో మనకి ఇన్సులిన్, అదేవిధంగా గ్లూకోగాను, ఈ ఎంజైమ్స్ అన్ని కూడా చక్కగా సెగ్రిగేట్ అవుతాయండి, బ్యాలెన్స్ అవుతాయి. దీంట్లో వేరియేషన్ 2 చేద్దామండి. గమనించండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి నాభి స్థానం కింద పెట్టుకుంటారు. పైన రైట్ హ్యాండ్ పెట్టండి. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ నెక్. కొంచెం పైకి స్ట్రెచ్ చేయండి నెక్ ని. వైల్ ఎక్సైలింగ్ బెండ్ ఫార్వర్డ్. ఇందాక వేరియేషన్ చేయడం కష్టమైన వాళ్ళు ఇది చేయడానికి ఈజీ అవుద్దండి. కొంచెం ప్రయత్నించండి. అందరూ కూడా రెస్పెక్ట్ యువర్ బాడీ. చక్కగా ఈ ఆసన స్థితిలో ఉండండి. 15 సెకండ్స్ పాటు ఉండడానికి ప్రయత్నించండి. నార్మల్ బ్రీతింగ్ అండి. ఫైనల్ పొజిషన్ లో సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎవరు కూడా బ్రీత్ హోల్డ్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెమ్మదిగా గాలి తీసుకుంటూ నార్మల్ స్థితికి వచ్చేయండి. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. అలాగే 2 చేతులు ఫిస్ట్ టెక్నిక్ ఉపయోగించుకొని ముందుకు వచ్చి టేబుల్ టాప్ పోజ్, నిన్న అంజనా మేడం గారు చెప్పారు, ఇలా చేసుకొని వెనకాల ఉన్న 2 కాళ్ళకి ఒకసారి ఇలాగా కదిలించండి. ఇప్పుడు వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగింది కదా, అది నార్మల్ అవుతుంది అనమాట. రైట్ అండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ హ్యాండ్ సపోర్ట్స్ తీసుకొని వజ్రాసనం రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి రిలాక్స్ ఇన్ దండాసనం. చక్కగా పూర్తిగా ఒక 2 సెకండ్స్ పాటు రిలాక్స్ అవ్వండి. మన శరీరంలో జరిగినటువంటి మార్పుల్ని గమనించండి. మండూకాసనం వేరియేషన్ 1, వేరియేషన్ 2 చేయడం ద్వారా ఎటువంటి మార్పు జరిగిందో గమనిస్తూ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి 2 times. రిలాక్స్. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. ఇది కూడా డయాబెటిక్ సెట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అద్భుతమైనటువంటి ఆసనం గోముఖాసనం అండి. సార్ నేను చేసి చూపిస్తాను, గమనించండి. గోముఖాసనం. 2 కాళ్ళు కూడా దండాసన స్థితిలో తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత రైట్ లెగ్ ఉంది కదండి, రైట్ లెగ్ ని నుంచి పైకి తీసుకొస్తారు. లెఫ్ట్ లెగ్ ని వెనక్కి ఫోల్డ్ చేస్తారు. స్టెప్ 2. తర్వాత స్టెప్ 3. ఏ లెగ్ అయితే పైకి వచ్చిందో ఆ చేతిని పైనుంచి తీసుకురండి. స్టెప్ 4. ఈ చేతిని వెనక నుంచి తీసుకెళ్తారు. లెఫ్ట్ హ్యాండ్ ని 2 చేతులు జాయింట్ చేస్తారు.
నేను మీకు సైడ్ వ్యూ కూడా చూపిస్తాను, ఒకసారి గమనించండి. చేతులు ఏ విధంగా మనకు కలవాలనేది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందరూ కూడా ప్రయత్నించండి. కుడి చేయిని పైనుంచి తీసుకొస్తాం, ఎడమ చేతిని ఇలా తీసుకొస్తామండి. రెండు చేతులు ఈ విధంగా జాయిన్ అవుతాయి, గమనించండి. కనిపిస్తుందండి అందరికీ కూడాను. బోత్ ద హ్యాండ్స్ ఫింగర్ ఇంటర్లాక్ చేయాలండి. ఫింగర్స్ ఇంటర్లాక్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి సార్? చిన్న టవల్ తీసుకోండి, టవల్ కానీ కర్చీఫ్ కానీ, దాంతో ఇలా కలపండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనండి. 1 minute మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో. రైట్ అండి. స్టార్టింగ్ చేసే వాళ్ళకి చిన్న కర్చీఫ్ తీసుకోండి. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి ఆసనం అండి ఇది, గోముఖాసనం. చక్కగా కుడి కాళ్ళని తెచ్చుకుంటాం, నెక్స్ట్ ఎడం కాళ్ళని బ్యాక్ ఫోల్డ్ చేస్తాం. రైట్. కుడి చేయిని పైనుంచి తీసుకొచ్చి ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి. అవట్లేదు అనుకోండి, కుడి చేతితో హ్యాండ్ కర్చీఫ్ తీసుకోండి. ఒక్కసారి మీకు బ్యాక్ తిరుగుతుందని చూడండి, గమనించండి. ఈ విధంగా నెక్స్ట్ ఇట్లా తెచ్చుకుంటారు. రోజు రోజుకి ఈ గ్యాప్ తగ్గించుకొని ఏమవుతుంది, తర్వాత కర్చీఫ్ అవసరం లేకుండా 2 ఫింగర్స్ ఈ విధంగా మనకి ఇంటర్లాక్ అవుతాయి అన్నమాట. ఓకేనండి. రైట్. ఇప్పుడు అందరం చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్ అండి. కమ్ టు దండాసన్. చక్కగా స్టెప్ 1, కుడి కాలు తీసుకొచ్చి ఎడం కాలు పైనుంచి వెనక్కి బెండ్ చేయండి. ఎడం కాలుని బ్యాక్ తీసుకొచ్చేయండి, బ్యాక్ ఫోల్డింగ్. కుడి కాలు పైకి వచ్చింది కాబట్టి కుడి చేయి పైనుంచి తీసుకురండి, ఎడం చేతిని కింద నుంచి తీసుకురండి. 2 చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. ఇప్పుడు గమనించండి, ఇన్హేల్ చేస్తూ ఏ మోచేయి అయితే పైకి వచ్చిందో ఆ మోచేయిని చూస్తూ ఉండండి. అబ్జర్వ్ యువర్ ఎల్బో. అద్భుతమైనటువంటి ఆసనం అండి. ఆసన స్థితిలో 10 seconds పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఆస్తమా పేషెంట్స్ కి అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి కూడా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి. హంచ్ బ్యాక్, గూని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్ గా ఉంటుంది ఇది. షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్స్ వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ గా ఉంటుందండి. ఎక్సైల్ చేస్తూ నార్మల్ స్థితికి వచ్చేయండి. రిలాక్స్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. మనం ఆసనంలోకి ఏ స్టెప్ వైజ్ వెళ్ళామో అదే స్టెప్ వైజ్ రిలీజ్ చేయాలండి. ఓకేనండి. రిలాక్స్. ఒక 2 seconds పాటు దండాసనంలో రిలాక్స్ అవ్వండి. చక్కగా శరీరంలో జరిగినటువంటి మార్పుల్ని గమనిస్తూ ఉండండి. ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ బ్రీత్. రైట్ అండి. గోముఖాసన్ విత్ అనదర్ లెగ్ ప్రాక్టీస్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని పైకి తీసుకురావాలి, కుడి కాలు పైకి. రైట్ అండి. రైట్ లెగ్ ని బ్యాక్ ఫోల్డ్ చేస్తాం. గోముఖం అని ఎందుకంటామంటే 2 మోకాళ్ళు ఒకే సరళ రేఖలో రావాలండి, స్ట్రైట్ లైన్. గోముఖం టైప్ లో వస్తాయి అన్నమాట. అంటే ఇది పై లిప్, ఇది కింద లిప్. ఓకేనండి. రైట్. 2 స్ట్రైట్ లైన్ లో రావాలి. ప్రయత్నించండి, చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి తీసుకురావాలి. రైట్ హ్యాండ్ ని బ్యాక్ నుంచి ఫోల్డ్ చేసి తీసుకెళ్ళి 2 చేతుల ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలండి. చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ ఎల్బోని చూడాలండి. ఆసన స్థితిలో సహజ శ్వాసను, నార్మల్ బ్రీతింగ్ మెయింటైన్ చేయండి. 15 seconds పాటు ఉండడానికి ప్రయత్నించండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. మీకు చక్కగా బ్యాక్ పెయిన్స్ అన్ని రిడ్యూస్ చేస్తుంది. అంటే గూని ప్రాబ్లం ఉన్న వాళ్ళు పోస్చర్ కరెక్షన్ జరుగుతుంది. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సిస్టమ్ మీద కూర్చొని పనిచేసే వాళ్ళు,
ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి ఆసనం అండి. బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, స్పైనల్ కార్డ్ స్ట్రెంత్ అవుతుంది. అలాగే డయాబెటిక్ వాళ్ళకి, ఆస్థమాటిక్ వాళ్ళకి చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుందండి. అద్భుతమైనటువంటి ఆసనం. ప్రతిరోజు కూడా మినిమం 30 సెకండ్స్ చేయడానికి ప్రయత్నించండి. గోముఖాసన్. రైట్ అండి. చక్కగా ఎక్సైల్ చేస్తూ నార్మల్ స్థితికి రండి. రైట్. ఇప్పుడు చక్కగా రిలీజ్ చేయండి. హ్యాండ్స్ ని ముందు ఇంటర్లాక్ రిలీజ్ చేయండి. నెక్స్ట్ రైట్ లెగ్ ని రిలీజ్ చేయండి. నౌ రిలీజ్ ద లెఫ్ట్ లెగ్. రిలాక్స్ ఇన్ విశ్రాంతాసన్. దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. మంచిగా బ్రీత్ తీసుకొని మంచిగా వదిలిపెట్టండి. ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ బ్రీత్. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. మరొకసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మరొకసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేశారండి? రైట్. ఇప్పుడు వజ్రాసన సిరీస్ లో మరొక ఆసనం అండి. చాలా మంచి రిలాక్సేషన్ పోజ్ ఇది. ఆల్రెడీ చెప్పుంటారు సార్, కృష్ణమూర్తి సార్ చెప్పుంటారు. అలాగే నిన్న అంజనా మేడం గారు కూడా చెప్పారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందండి. ఎక్సలెంట్ ఆసన. గమనించండి. వజ్రాసన స్థితికి వచ్చేయండి. నీల్ డౌన్. ఓస్ట్రాసనం అంటామండి, క్యామెల్ పోజ్. నిన్న అంజనా మేడం గారు చెప్పారు ఆల్రెడీ. మరొకసారి అదే ప్రాక్టీస్ చేద్దాం. రైట్ అండి. ఇన్హేల్ చేస్తూ చక్కగా రైట్ హ్యాండ్ ని తీసుకొచ్చి రైట్ లెగ్ యాంకిల్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ని ఈ విధంగా ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచండి. దిస్ ఈజ్ కాల్డ్ హాఫ్ క్యామిల్ పోజ్ అండి. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి ఒకసారి. 1 2 3. రిలాక్స్. నెమ్మదిగా రిలీజ్ చేయండి. సేమ్ ఆపోజిట్ అండి. ఎవరు కూడా ఈ స్థితిలో హెవీగా వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దండి. రిమైనింగ్ వాళ్ళందరూ చేయొచ్చు. కనులు మూయకూడదు. రైట్ అండి. ఇన్హేల్. లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తున్నాం అప్పుడు. ఎక్సేల్. ట్రై టు క్యాచ్ యువర్ యాంకిల్ జాయింట్ ఆర్ హీల్. 1 2 3. ఇప్పుడు పూర్ణ ఓస్ట్రాసనం చేయడానికి ప్రయత్నిద్దాం. సాధ్యమైన వాళ్ళు చేయండి. సాధ్యం కాని వాళ్ళు బలవంతంగా ప్రాక్టీస్ చేయొద్దు. హాఫ్ ఓస్ట్రాసనంతో ఆగిపోండి. హాఫ్ క్యామెల్ పోజ్ తో ఆగిపోండి. రైట్ అండి. ఇన్హేల్. రైట్ హ్యాండ్ తో రైట్ హీల్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ హీల్ పట్టుకోండి. చక్కగా బ్యాక్ స్ట్రెచ్ అవ్వండి. 1 2 3. కన్నులు తెరిచే ఉంచాలండి. నెమ్మదిగా రిలీజ్ చేయండి. రిలాక్స్. కమ్ టు వజ్రాసన్. పూర్తిగా వజ్రాసనంలోకి వచ్చేయండి. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. ఒక 2 సెకండ్స్ పాటు శశాంకాసనంలో రిలాక్స్ అవ్వండి. All of you relax in Shashankasan. Relax in Shashankasan. రైట్ అండి. నెమ్మదిగా సిట్టింగ్ పొజిషన్ లోకి వచ్చేయండి. హరి ఓం.
పద్మశ్రీ మేడం గారు వచ్చారండి. అందరూ కూడా చక్కగా కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్. సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్. రిలాక్స్ అవ్వండి నెమ్మదిగా. ఎస్టిపి పద్మశ్రీ అదేనా సార్? అవునండి, అవును. పద్మశ్రీ మేడం గారు వెల్కమ్ అండి. ఓవర్ టు యూ మేడం. మేడం గారు కోహోస్ట్ ఇవ్వండి సార్. రైట్ ఇచ్చాను సార్. రైట్ రైట్. అందరూ కూడా చక్కగా కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉండండి. మనకి ఈరోజు మేడం గారు మెడిటేషన్ ప్రాక్టీస్ చేపిస్తారు. శుభోదయం అండి, అందరికీ నమస్కారం. శుభోదయం మేడం, నమస్కారం. సార్ ద్రోణ కుమార్ సార్, మేడం గారిని స్పాట్ లైట్ చేయండి. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే నమస్తే అండి. అందరికీ నమస్కారాలండి. మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత మనం టాపిక్లకు వెళ్దాం. అందరూ విశ్రాంతిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓంకారం చెప్పుకుందాం అండి. పొట్ట ద్వారా, ఛాతీ ద్వారా, క్లావికల్స్ ద్వారా పూర్ణ శ్వాస తీసుకుంటూ వదిలేటప్పుడు మళ్ళీ క్లావికల్స్ నుంచి, ఛాతీ నుంచి, పొట్ట ద్వారా విశ్రాంతిగా గాలి వదులుతూ ఓంకారం చెప్పుకుందాం. విశ్రాంతిగా నెమ్మదిగా కళ్ళు తెరవండి. శ్రీ గురుభ్యో నమః. పెద్దలకి, గురువులకి, ద్రష్టలకి, తల్లిదండ్రులకి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిన్నబాబు గారికి, అంజనాదేవి గారికి, ఆర్వీఆర్ గారికి, ద్రోణ కుమార్ గారికి,
మూర్తి గారికి, ధనుంజయ్ గారికి, తక్కిన వాడు అంత పేరు నాకు తెలియదు. మీరందరికీ కూడా కృతజ్ఞతలు. సార్ నా వాయిస్ వినిపిస్తోందా అండి? క్లియర్ మేడం. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే ఓకే. నిన్న మనం ధ్యానము అసలు ఎలా చేయాలి, మన మైండ్ స్టేజెస్ ఏంటి, మన మనస్సు యొక్క స్థితి ఎలా మారుతూ ఉంటుంది, ఎందుకు మనం అలాగా ధ్యానంలోకి ఇన్వాల్వ్ అవ్వలేము, శరీరానికి మనస్సుకి కనెక్షన్ ఎలా ఉంటుంది, కొద్దిపాటి వివరాలు తెలుసుకున్నాం మనం. ఈరోజు ధ్యానం ఎలా చేయాలి అనేది, మనం బేసిక్స్ ఎలా చేయాలి అనేది మనం కొద్దిగా చెప్పుకుందాం. అయితే మీరు దాని ముందు శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుకుని నడుము, వెన్నెముక, మెడ ఒకే పోస్చర్లో స్ట్రైట్ గా పెట్టుకుని సాధ్యమైనంత మట్టుకి రిలాక్స్ గా పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, ఇవేమి వేయలేని వారు సుఖాసనం వేసుకుని ముద్ర ఏదో ఒకటి, చిన్ముద్ర, జ్ఞానముద్ర, మీకు ముద్రలు తెలిస్తే సరే సరే, ఒకవేళ తెలియలేదు మీకు అనుకుంటే ఇలా ఇంటర్లాక్ చేసుకుని జస్ట్ అలా తొడల మీద పెట్టుకుని, ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకోకూడదు, ఇంటర్లాక్ చేసుకుని జస్ట్ తొడల దగ్గర ఇలా పెట్టుకుని కొద్దిగా మరీ ఇలా బిగదీసుకుని కూర్చోకుండా రిలాక్స్ గా, మీకు మీరే చెప్పాను కదా, మన ఫిజియాలజీ కనెక్టెడ్ విత్ సైకాలజీ, సైకాలజీ కనెక్టెడ్ విత్ ఫిజియాలజీ అని చెప్పాము. మన శరీరానికి మనసుకి ఒక ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఉంటుంది, ఒకదానికి ఒక కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏవి సజెషన్స్ ఇస్తే మైండ్ అదే ఫాలో అవుతుంది. మనం పాజిటివ్ గా సజెస్ట్ చేస్తే పాజిటివ్ గా స్వీకరిస్తుంది, లేదు నెగిటివ్ నే మనం ప్యాంపర్ చేస్తూ ఉంటే నెగిటివే వస్తుంది. చెప్పాను నిన్న నేను, లైకింగ్ డిస్లైకింగ్ తెలుసా, అంటే ఇష్టం అయిష్టం, అదే ఇష్టం కంప్లీట్ గా మొదలైతే అదే రాగంగా, అదే అయిష్టం కంప్లీట్ గా అదే కంటిన్యూస్ గా మొదలైతే ద్వేషంగా ఇలా మారుతుందని మనం నిన్న తెలుసుకున్నాము. అయితే మనం ఇప్పుడు ఆ ముద్ర పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా నెమ్మదిగా ఆలోచన మీకు అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు, ప్రతి దానికి శ్వాసే మాధ్యమం, మనకి శ్వాస హైయెస్ట్ మనకి. అయితే శ్వాసను మనం తీసుకునే విధంగా తీసుకోకుండా మనం వ్యతిరేకంగా తీసుకుంటేనే అది ప్రాబ్లం ఇస్తుంది మనకి. శ్వాసతో పాటు మనం శరీరాన్ని ఫస్ట్ రిలాక్స్ చేయాలి, తర్వాత శ్వాసను గమనించాలి. ఆలోచనని అంటే నేను పద్ధతి ప్రకారం మీకు చెప్తూ వెళ్తున్నాను, మీకు ఇమ్మీడియట్ గా రాకపోయినా శ్వాస గమనించడం అయితే, శ్వాస మీద ధ్యాస పెట్టడం అయితే మీకు వస్తుంది. కాబట్టి అదే చేస్తూ ఉండండి, నెమ్మదిగా ట్రై చేయండి ఆలోచనలు గమనించడానికి. ఒకవేళ రాలేదు మళ్ళీ శ్వాస దగ్గరికి వచ్చేయండి. ఒకవేళ బాడీలో ఏమైనా మార్పులు జరుగుతూ ఉంటే అది గమనించడానికి ప్రయత్నించండి. రాలేదు మళ్ళీ శ్వాస మీదకి వచ్చేసేయండి. నేను ఎక్కడ ఏ విధంగా చెప్తున్నానో అక్కడ దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. విశ్రాంతిగా, ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా, హాయిగా పాజిటివ్ ఎఫర్ట్ తో నన్ను నేను శుద్ధి చేసుకుంటాను. శారీరకంగా ఆసనాలు వేస్తున్నాము, శక్తిని ఇస్తున్నది, శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. ప్రాణాయామాలు చేస్తున్నాం, ప్రాణశక్తి ఇస్తోంది, పంచ ప్రాణాలను శుద్ధి చేసుకుంటున్నాం. అలాగే థెరపీస్ అన్ని చేస్తున్నాము, ఫుడ్ మార్చుకుంటున్నాము, అదంతా కూడా ఎనర్జీ క్రియేట్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీగా మారుతోంది. అయితే మన మనసును శుద్ధి చేసుకోవడానికి మూల కారణం ధ్యానం. ఎన్ని చేసినా అల్టిమేట్ గా నీ లోపల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటేనే నువ్వు ఏమైనా మనం ఏమైనా చెప్పగలం. లేదంటే మన డిస్టర్బెన్సెస్ ఎదుటి వాళ్ళకి పంచే పద్ధతి మనకి అలవాటు అయిపోతుంది. అలా కాకుండా మనం కూల్ గా ఉంటేనే మనం టీచ్ చేసే వాళ్ళకు కూడా హాయిగా అనిపిస్తుంది. మనం వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వాళ్ళకి కలగాలి. అది కలగాలి అంటే ఫస్ట్ మన మనస్సుని, లోపలున్న చెత్తనంతా క్లీన్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. బేసిక్స్ మాత్రం మనం పైన చెప్పేసుకుందాం. డీప్ గా చెప్తే మనకి టైం కూడా లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తక్కింది కూడా డీప్ గాను. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఎవరికి తగిన పోస్చర్ లో వాళ్ళు కూర్చోండి. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే మీకు ముద్రలు తెలిస్తే చెప్పాను కదా, చిన్ముద్ర, జ్ఞానముద్ర చిన్ముద్ర పెట్టుకోండి. లేదు ఏమనుకోకపోతే ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. ప్రశాంతంగా పెట్టుకోండి. భైరవ ముద్ర, భైరవి ముద్రలు కూడా ఏది కావలిస్తే అది పెట్టుకోండి. ఏమీ తెలియకపోయినా 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. చేసుకుని కూల్గా ప్రశాంతంగా కూర్చోండి. ఫస్ట్ మీరు నడుము, వెన్నెముక, తలని రిలాక్స్గా ఉంచుకోండి. ఉంచుకొని మనస్ఫూర్తిగా మీకు ఎవరైతే గురువులు ఉన్నారో, ఎవరు మీరు విశ్వసిస్తారో భగవంతుడిని, వారందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాను. మీకు ఆల్రెడీ ధ్యానం తెలిస్తే పర్వాలేదు, లేకపోయినా కూడా పాజిటివ్ ఎఫర్ట్ ఇచ్చుకోండి. కళ్ళు పూర్తిగా ఇట్లా గట్టిగా మూసేయొద్దు. రిలాక్స్ గా అరమోడ్పుల వలె, అంటే కళ్ళు పూర్తిగా విచ్చినట్టుగా ఉన్న మొగ్గ ఎలా ఉంటుంది అలా ఉండాలి. ప్రశాంతంగా కూర్చోండి. మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా ఉన్నదనే భావన తెచ్చుకోండి. శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి చెయ్యండి. విశ్రాంతి పొందుతున్న శరీరాన్ని ఒక్కసారి గమనించండి. నా శరీరాన్ని నేను రిలాక్స్ చేస్తున్నాను అనే భావనతో ఉండండి. మీకు మీరే చంటి పిల్లలకి మనం ఎలా అయితే బుజ్జగించి నచ్చ చెప్తామో అలాగే మీ శరీరానికి కూడా నెమ్మదిగా పాజిటివ్ ఎఫర్ట్ ఇవ్వడం మొదలు పెట్టండి. రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. ఇప్పుడు నెమ్మదిగా మీ తాలూకా దృష్టిని మీ తల భాగం మీద పెట్టుకోండి. నా తల భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తున్నాను. మనం నెమ్మదిగా మనకు కనిపించే పై భాగాలన్నిటినీ విశ్రాంతినిస్తూ వెళ్దాం. ఇప్పుడు మీ ముఖం భాగాన్ని విశ్రాంతినిస్తున్న భావన చేసుకోండి. మీ అబ్జర్వేషన్ ని ఎక్కడ చెప్తున్నానో అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ గొంతు భాగము, మెడ భాగాన్ని రిలాక్స్ చేయండి. మీ ఛాతీ భాగాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ పొట్ట భాగాన్ని రిలాక్స్ చేయండి.
సాధ్యమైనంత మట్టుకి కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం కదలడం వల్ల మన మైండ్ కూడా కదులుతుంది. మైండ్ కదలడం వల్ల మన ఆలోచన కదులుతుంది. అలా ప్రతిదీ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు నెమ్మదిగా మీ 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. మీ పాదాలను రిలాక్స్ చేయండి. మీ వెన్నెముక భాగాన్ని రిలాక్స్ చేయండి. బొటన వేలు, 2వ వేళ్ళు, 3వ వేలు, 4వ వేలు, 5వ వేలు, మీ కుడికాల వేళ్ళని అలాగే ఎడమకాల వేళ్ళని పూర్తిగా విశ్రాంతికి పొందుతున్న భావన చేసుకోండి. మనకి సమయం ఉంటే కుడికాలని పూర్తిగా రిలాక్స్ చేసి తర్వాత ఎడమకాలను రిలాక్స్ చేసుకోవడం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ 2 చేతుల వేళ్ళని బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేళ్ళని, గోళ్ళని, 2 చేతి వేళ్ళని పూర్తిగా విశ్రాంతి పొందుతున్న భావన చేసుకోండి. మనం సాధ్యమైనంత మట్టుకి కాళ్ళ వేళ్ళని, చేతి వేళ్ళని ఎక్కువగా విశ్రాంతి పొందుతున్న భావన చేసుకోవాలి. ఎందుకంటే మన అరిచేతిలో, అరికాళ్ళలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి పూర్తి విశ్రాంతినిస్తున్న భావన చేయాలి. ఇప్పుడు మీ కుడికాలు, ఎడమకాలు, అరికాళ్ళని, మండ భాగాన్ని, యాంకిల్ భాగాన్ని రిలాక్స్ చేస్తున్న భావన చేయండి. మీ 2 కాళ్ళ పిక్కల భాగాలను రిలాక్స్ చేయండి. మీ 2 మోకాలు భాగాలను రిలాక్స్ చేయండి. కుడికాలు, ఎడమకాలు, తొడల భాగాలను రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ జననేంద్రియాలను రిలాక్స్ చేయండి. గుద ప్రదేశము, పిరుదుల భాగాల్ని పూర్తిగా విశ్రాంతిగా హాయిగా ఉన్న భావన చేసుకోండి. మీరు కేవలం గమనించే ఒక గమనిక మాత్రమే
మీరు కాళ్ళని చూస్తున్నారు, రిలాక్స్ చేస్తున్నారు. మీకు 2 కాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. నేను గమనించే ఒక సాక్షిని మాత్రమే అనే భావనతో ఉండండి. నా 2 కాళ్ళకి ఎలాంటి రుగ్మతలున్నా, నొప్పులు గాని, బాధలు గాని, పీకినట్టు గాని, 2 కాళ్ళల్లో ఎలాంటి అనారోగ్య భావన ఉన్నా అది పూర్తిగా బయటికి పోతున్న భావన చేసుకోండి. నా కాళ్ళల్లో ఉన్న అనారోగ్యం బయటికి పోయి పూర్తి శక్తివంతురాలను అవుతున్నాను నేను. నా 2 కాళ్ళల్లో పూర్తిగా ఆరోగ్యంగా మారుతున్నాయి, బలాన్ని చేకూరుతోంది అనే భావనామయ ప్రజ్ఞ మీలో ఉత్పన్నం చేసుకోండి. ఎలాంటి నొప్పులున్నా నొప్పికి నాకు ఏ రకమైన సంబంధం లేదు. శరీరం వేరు, నేను వేరు. నేను అనే ఒక సాక్షిని మాత్రమే నేను చూస్తున్నాను నా అవయవాల్ని ఎలా ఉన్నాయి అని. అంతేగాని నాకు నా అవయవాలకి ఎటువంటి సంబంధం లేదు. నేను ద్రష్టని మాత్రమే అనే భావనతో ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా మీ పొట్ట భాగాన్ని విశ్రాంతినివ్వండి. పొట్ట లోపల భాగాలైన లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, పోస్ట్రేట్, గాల్ బ్లాడర్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, మీకు ఇవన్నీ తెలియకపోయినా పర్వాలేదు. నా పొట్ట లోపల భాగాలన్నీ పూర్తిగా విశ్రాంతి పొందుతున్నాయనే భావన చేసుకోండి. నా పొట్ట లోపల భాగాలన్నిటికీ ఆరోగ్యం చేకూరుతోంది. ఎందుకంటే సర్వ వ్యాధులకి నిలయం పొట్టే. అలాగే మీలో అనారోగ్యం అంతా మీరు వదులుతున్న గాలితో బయటికి పోతోంది. నేను పీల్చే గాలంతా ఆరోగ్యవంతమైన శ్వాసను తీసుకుంటున్నాను. అది నా శరీరంలోకి వెళ్ళి నాకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచుతోంది అనే భావనని పెంపొందించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కిడ్నీ భాగాలు మీ వెన్నెముక కింద భాగంలో ఉంటాయి. 2 కిడ్నీలని పూర్తిగా రిలాక్స్ చేయండి. నా 2 కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా మారుతున్నాయి. వాటిలో జరగాల్సిన సెక్రీషన్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. చర్యలు, ప్రతిచర్యలు బాగా జరుగుతున్నాయనే భావన తెచ్చుకోండి. నా 2 కిడ్నీలు ఆరోగ్యంగా తయారవుతున్నాయి. అనే భావన తెచ్చుకోండి.
గమనిస్తూ ఉండండి అంతే. ఎందుకు ఇలా జరిగింది అనే విశ్లేషణ మాత్రం తెచ్చుకోవద్దు. మనం పరమాత్మని ప్రశ్నించే అధికారం మనకి లేదు. ఆయన ఏది ఇవ్వాలో అన్నీ మనకి ఇచ్చేశాడు. కేవలం మనం ఆ వనరుల్ని ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నాం అనేదే మనకి చేసుకోండి. స్తంభం మీ వెన్నెముక. గుడికి వెళ్ళినప్పుడు మనం ఏ రకంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుంటాము? మీ దేవాలయంలో మీ శరీరం అనే దేవాలయానికి వెన్నెముక ధ్వజస్తంభం. నా వెన్నెముక ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, ఎనర్జెటిక్ గా మారుతోందనే భావన చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి పూర్తిగా రిలాక్స్ అవుతున్న భావన చేసుకోండి. మీ భుజాల భాగము, ఎల్బో భాగాలు, రిస్ట్ భాగాలు, దండ చేతులు, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి పూర్తి విశ్రాంతి పొందుతున్న భావన చేసుకోండి. ఒకవేళ ఎలాంటి నొప్పులు కానీ అనారోగ్యం కానీ ఉన్నా అవి కేవలం నా శరీరానికి మాత్రమే వచ్చాయి. నాకు వాటికి ఏ రకమైన సంబంధం లేదు. ఎలాంటి నొప్పినైనా, ఆరోగ్యాన్నైనా, అనారోగ్యాన్నైనా ఇవి కేవలం అన్ని మార్పులు నా శరీరానికి మాత్రమే వస్తున్నాయి. నేను గమనించే సాక్షిని మాత్రమే, నేను గమనించే గమనాన్ని మాత్రమే నా రెండు చేతులు బలంగా, ఆరోగ్యంగా తయారవుతున్నాయి అనే భావన చేసుకోండి. ఇప్పుడు రెండు చేతుల బొట్టన వేళ్ళు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు, ఉంగరపు వేళ్ళు, చిటికెన వేళ్ళు, వాటి మధ్య భాగాలు, అరచెయ్యి, మండ భాగము పూర్తిగా రిలాక్స్ చేయండి. మీ ఆలోచన మళ్ళీ వెళ్ళిపోతున్నా మళ్ళీ మీరు రిలాక్స్ చేసే దగ్గరికి తీసుకురండి. మీరు పుట్టిన పసిపాప ఎంత కొత్తగా అన్ని వింత వింతగా ఆనందంగా చూస్తుందో కొత్తగా మీ శరీరాన్ని చూస్తున్న భావన చేసుకోండి. ఎప్పుడూ కొత్తదనాన్ని స్వీకరిస్తూ ఉండాలి. మనలో ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. ఎన్ని మార్పులు జరిగిపోయినా శరీరం మారిపోతుంది, మన లోపల ఎనర్జీ మారిపోతుంది, మన వయసు మారిపోతుంది. ఎన్ని మారిపోయినా మారనిది ఒకటి ఉంది, అది మన లోపల ఆత్మ, అదే పరమాత్మ.
ఎప్పటికీ మారనివాడు. నిశ్చల స్థితిలో మన లోపలే ఉన్నాడు. మనకు అలా చూసే విధానం తెలియదు కాబట్టి మనం బయటన గమనిస్తూ ఉంటాము. ప్రతి చోటికి పరుగులు పెడుతూ ఉంటాం. అంతా నేనే అంటే అదే. మన లోపల నుంచే భగవంతుడు చూస్తున్నాడు మనల్ని. ఇప్పుడు మనం మన లోపలికి చూసుకుంటే ఆ పరమాత్ముడికి చేరువగా వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీ 2 చేతులు విశ్రాంతి పొందాక నెమ్మదిగా మీ ఛాతీ భాగాన్ని గమనించండి. ఛాతీ భాగం పూర్తిగా విశ్రాంతిగా ఆరోగ్యంగా మారుతున్న భావన చేసుకోండి. మీ గుండె భాగము, మీ 2 లంగ్స్ భాగాలు, ఊపిరితిత్తులు విశ్రాంతి పొందుతున్న భావన చేసుకోండి. నా గుండె సక్రమంగా ఆరోగ్యంగా కొట్టుకుంటోంది. ఎలాంటి అనారోగ్యం ఉన్నా అది నేను కేవలం భావిస్తున్నాను కాబట్టే సమస్య ఎక్కువ అవుతోంది. ఇక మీదట ఎలాంటి అనారోగ్యం శరీరంలో ఉన్నా నేను గమనిస్తూ పోతాను అనే భావన చేసుకోండి. మీ 2 ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా మారుతున్న భావన చేసుకోండి. ఇప్పుడు మీ మెడ భాగాన్ని, మెడ వెనుక భాగాన్ని, చుట్టూ భాగాన్ని పూర్తిగా విశ్రాంతిగా మారుతున్న భావన చేసుకోండి. మీ జ్ఞానేంద్రియాలైన కళ్ళు, 2 కళ్ళు, ముక్కు, 2 చెవులు, నోరు, చర్మము పూర్తిగా విశ్రాంతి పొందుతున్న భావన చేసుకోండి. మీ జ్ఞానేంద్రియాలను పూర్తిగా విశ్రాంతినిస్తూ, మనం ఇప్పటిదాకా మన జ్ఞానేంద్రియాలతో బయట చూడడమే అలవాటైంది. కళ్ళు బయట చూస్తున్నాయి, చెవులు బయట శబ్దాన్ని వింటున్నాయి, ముక్కు బయట శ్వాసని గమనిస్తోంది, వాసనలు గమనిస్తున్నాయి, చర్మం బయట చల్లదనాన్ని వెచ్చదనాన్ని గమనిస్తున్నది, నాలుక బయట రుచులకు అలవాటు పడింది. ఇప్పుడు అవే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి నేను నా లోపలికి చూసుకోవడం అలవాటు చేసుకుంటాను. నేనేంటి అసలు? నాలో ఆలోచన ఎందుకు ఈ రకంగా మారిపోతుంది? నా శ్వాస ప్రతి క్షణం ఎందుకు మారిపోతుంది? మీ లోపల ఆ పరమాత్మ రుచిని ఎలా తెలుసుకుంటారు మీరు? మీ లోపల ఉన్న శబ్దాలని నిశ్శబ్దంగా ఎలా గమనించాలి? అనే ప్రజ్ఞ తెచ్చుకుంటారు. నేను ఇక మీదట నా లోపలికి చూసుకోవడం నేర్చుకుంటాను. నేను యద్భావం తద్భవతి, యదృష్టి తత్సృష్టి. మనం ఎలాగైతే చూస్తామో అలాగే సృష్టి మొత్తం కనిపిస్తుంది. ఎలాంటి భావనతో మనలో పెంపొందించుకుంటామో అలాగే మన మనస్సు కూడా తయారవుతుంది.
మనలో ఉన్న క్లేశాల తాలూకా రిఫ్లెక్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు మీ తల భాగాన్ని పూర్తి విశ్రాంతి చెందుతున్న భావన చేసుకోండి. మీ కుడి మెదడు, ఎడమ మెదడు పూర్తిగా ఆరోగ్యంగా మారుతున్న భావన చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ లోపల పంచ ప్రాణాలను గమనించండి. ప్రాణ అంటే ఛాతీ భాగంలో ఉంటుంది. అపాన అంటే పొట్ట భాగం. సమాన అంటే ఈ రెండు మధ్య భాగం. ఉడాన అంటే మెడ భాగం, మెడ దగ్గర నుంచి పైకి. వ్యాన అంటే శరీరం అంతా. పంచప్రాణాలు పూర్తిగా విశ్రాంతిగా ఆరోగ్యంగా మారుతున్న భావన చేసుకోండి. మీ ఉప ప్రాణాలైన నాగము, కూర్మము, క్రికరము, ధనంజయము, దేవదత్తము, మీకు వాటి ప్లేసులు తెలియకపోయినా పర్వాలేదు. నా ఉప ప్రాణాలను కూడా పూర్తిగా విశ్రాంతి చేస్తున్నాను అనే భావన చేసుకోండి. ఇప్పుడు మీ పంచకోశాలను రిలాక్స్ చేయండి. మీ లోపల పొట్ట దగ్గర ఉన్న అన్నమయ కోశ, మీ మనస్సు అయిన మనోమయ కోశ, మీ ప్రాణమయ కోశ, మీలో విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ రిలాక్స్ చేయండి. పంచ తన్మాత్రాలు రిలాక్స్ చేయండి. మీలో ఉన్న భూమి తత్వము అంటే శరీరంలో తాలూకు బరువు, ఉదక తత్వము అంటే మీ లోపల నీటి శాతం, అగ్ని తత్వము అంటే మీలో ఉన్న ఎనర్జీ, వాయు తత్వము అంటే మీ శ్వాస, గగన తత్వము అంటే మీలో ఉన్న స్పేస్ పూర్తిగా రిలాక్స్ గా మారుతున్న భావన చేసుకోండి. మీలో ఉన్న షట్ చక్రాలను రిలాక్స్ చేయండి. మూలాధార చక్రము అంటే బుధ ప్రదేశము, జననేంద్రియాలకి మధ్యలో ఉన్న భాగం. స్వాదిష్టాన చక్రాన్ని గమనించండి, బొడ్డు కింద భాగము. మణిపూరక చక్రాన్ని గమనించండి, బొడ్డు దగ్గర భాగం. అనాహత చక్రాన్ని గమనించండి, మీ ఛాతీ భాగం. విశుద్ధి చక్రాన్ని గమనించండి, కంఠ భాగం. మీ ఆజ్ఞా చక్రాన్ని గమనించండి, కనుబొమ్మల మధ్యలో ఉన్న భాగం. మీ సహస్రార చక్రాన్ని గమనించండి, నడినెత్తిన క్రౌన్ ఆఫ్ ద హెడ్. మీ షట్ చక్రాలు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా మారుతున్న భావన చేసుకోండి. పూర్తిగా ఎనర్జెటిక్ గా తయారవుతున్న భావన చేసుకోండి. ఏది జరిగినా నా మంచిగా జరుగుతోంది. జరగబోయే కానీ జరిగిపోయిన దాన్ని కానీ నేను ఎప్పుడు తలుచుకోను. ఈ క్షణమే సత్యము, ఈ క్షణమే శాశ్వతం. ఈ క్షణం భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ లాంటిది మనకి. ప్రతి వారిలోనూ నేను మంచిని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేస్తాను. వారు ఎలా ఉన్నా కానీ నేను క్షమించడం నేర్చుకుంటాను. సాధ్యమైనంత మట్టుకు నేను తప్పులు చూడకుండా నేనేం చేస్తున్నాను అనే భావనతో ఉంటాను అనే భావనమయ ప్రజ్ఞను పెంపొందించుకోండి. మీ శరీరం పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతున్న భావన చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి. ఎలా పీలుస్తున్నారు,
ఎలా వదులుతున్నారు? పీల్చేదంతా పాజిటివ్గా ఆలోచన చేసుకోండి. వదిలే గాలంతా మీలో ఉన్న నెగిటివిటీ బయటికి పోతున్న భావన చేసుకోండి. శ్వాసను గమనించిన తర్వాత మీరు శ్వాస కాదు, పీల్చే గాలి నీవు కాదు, వదిలే గాలి నీవు కాదు. నీవు కేవలం ఒక గమనించే గమనిక మాత్రమే. పీల్చే గాలికి వదిలే గాలికి మధ్యలో ఉన్న ఆ సంధిని నేను అనే భావనామయ ప్రజ్ఞతో ఉండాలి. మీలో ఆలోచనని గమనించండి. ప్రతిదీ ఒక ప్రవాహం మాత్రమే. మన శరీరం అంతా ఒక ప్రవాహం. మన ఆలోచన అంతా చిత్తవృత్తుల ప్రవాహం. వృత్తి ప్రవాహ ఇతి మనః. అగం పయనో అనిత్య. కంటిన్యూస్ గా ప్రవాహంలా ఉంటుంది మన శరీరం. మన ఆలోచన కూడా వస్తుంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కేవలం గమనించడం మాత్రమే నేర్చుకోవాలి మీరు. ఆలోచన ఏది నేను కాదు, శ్వాస నేను కాదు, శరీరం కూడా నేను కాదు. నేను కేవలం ఒక సాక్షిని మాత్రమే. ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరంలో ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయో గమనించండి. తిమ్మిర్లుగా, దురదగా, గిచ్చినట్టు, పాకినట్టు, జల్దరించినట్లు, మంటగా ఉన్నట్టు, హాయిగా. ఏదైనా సరే అది మార్పు మాత్రమే, ప్రవాహం మాత్రమే. నేను ఒక ద్రష్టని, నేను చూస్తూ ఉంటానంతే. ఏ మార్పు శాశ్వతం కాదు. అన్నీ అనిత్యాలే, అశాశ్వతాలే అనే భావాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు మీ శరీరంలో మార్పులు గమనించారు, శ్వాసను గమనిస్తున్నారు, ఆలోచనను గమనించారు, శరీరాన్ని గమనించారు. ఇవేమీ మీరు కాదనే భావాన్ని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వచ్చే శబ్దాలను గమనించండి. దేనికి ఎందుకు అనే విశ్లేషణ మాత్రం చెయ్యొద్దు. చూస్తూ ఉండండి. యు ఆర్ ద అబ్జర్వర్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ద ద్రష్ట యువర్ సెల్ఫ్. యు ఆర్ ద సాక్షి యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ద బాడీ నార్ ద మైండ్. You are not the breath. You are not the thought. You are not the sensation. You are only the gamana, the witnessing self, the observer yourself. సూక్ష్మంగా గమనించండి. గమనించండి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. చల్లగా, వెచ్చగా ఎలా ఉందో గమనించండి. ఇంత చల్లగా ఎందుకుంది, ఇంత వేడిగా ఎందుకుంది అనే విశ్లేషణ చెయ్యొద్దు. ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని నెమ్మదిగా కదల్చండి.
మీ నడుముని కదల్చండి. మీ కాళ్ళని కదల్చండి. ఇప్పుడు మీ చేతులు రెండు కదల్చండి. మీ భుజాలను కదల్చండి. మీ చేతి వేళ్ళని కదల్చండి. మీ మెడ భాగాన్ని కదల్చండి. మీ రెండు అరచేతుల్ని రబ్ చేసుకోండి. ఆ వెచ్చదనాన్ని మీ ముఖాన్ని కళ్ళని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రెండు అరచేతుల్ని మద్దించి మీ ముఖాన్ని ఆ రెండు చేతులతో కప్పుకోండి. ఒక్కమారు కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకోండి. మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ నెమ్మదిగా కళ్ళు మూసేసేయండి. మళ్ళీ కళ్ళు తెరిచి నెమ్మదిగా మీ వేళ్ల మధ్య సందుల్లోంచి ఉన్న వెలుతుర్ని గమనించండి. మీ రెండు అరచేతుల్ని తొలగించుకుని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుని, నా చుట్టూ ఉన్న వారంతా దైవ స్వరూపలే, నాలోను ఉన్న డివినిటీని నేను చూసుకోవడం నేర్చుకుంటాను. ప్రతి వారి తప్పుల్ని నేను క్షమిస్తాను. నేను సాధ్యమైనంత మట్టుకి సక్రమమైన మార్గంలో, ధ్యాన మార్గంలో, యోగ సాధనలో ముందుకి నడిచి నేను బాగుపడుతూ నా చుట్టూ వారిని కూడా నా పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తాను. నేనంతా మంచిని మాత్రమే స్వీకరిస్తాను. మనస్ఫూర్తిగా మీ గురువుకి, తల్లిదండ్రులకి, విద్య నేర్పిన వారికి, పెద్దలకి, ప్రకృతికి, జంతువులకి, జీవులకి, భూమికి, ఆకాశానికి, అగ్ని, వాయువు, ఆకాశము, జలము, జీవము, దేహము, మనస్సు, ఆత్మ సర్వం మంగళకరంగా ఉండాలనే భావన చేస్తూ మీ చుట్టూ ఉన్న వారిని, ప్రకృతిని ఒకసారి గమనించి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అనే భావనామయ ప్రజ్ఞతో నెమ్మదిగా కళ్ళు తెరవండి. స్వస్తి. ఇప్పుడు మీరు ఎవరైనా డౌట్ వీడియో స్ట్రక్ అయిపోయినట్టుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ స్పీచ్. చాలా బాగా చెప్పారండి మెడిటేషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే మేడం గారితో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ వినిపిస్తోందా నా వాయిస్? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుందండి. మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా అద్భుతంగా సాధన చేపించారు మాతోని. అది నాది కాదండి, ఇవాళ ఇలా జరిగేది రాసి పెట్టి ఆల్రెడీ రికార్డ్, అది రాసింది జరిగింది అంతే. ఎప్పుడో మనందరం కలిసి సాధన చేసిన వాళ్ళమేనండి, ఒక్కొక్కసారి ఒకళ్ళు కలుస్తున్నారు అంతే. ప్రత్యేకించి ఎవరు భిన్నత్వం లేదు ఇక్కడ, ఎవరు భిన్నత్వం లేదు, అంతా ఒకే ఆత్మ. ఉన్నది ఒకటే ఆత్మతత్వం. అందులోంచి వేరు మన శరీరం భాగాలు ఎలా అయితే వేరు అయ్యాయో అలా మనం వేరు అనుకుంటున్నాం, కానీ అంతా ఒకటే పరమాత్మ. ఆత్మ పరమాత్మ అంతా ఒకటేనండి. ఇక్కడ చెప్పింది లేదు, వినేది లేదు, అంతా ఒక మాయ నడుస్తోంది. నేను చెప్పాను అనుకున్నది నా అజ్ఞానం, విన్నాను అనుకున్నది మీ భ్రమ, అంతే. మన లోపల ఉన్న పరమాత్మే చేస్తున్నాడు. వినేది దేవుడే, వింటున్నవాడు దేవుడే. అంతేనండి. అమ్మా మీకు నమస్కారము, నేను చిన్నబాబుని.
సార్ నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు. అంటే నేను వీడియో ఓపెన్ చేసుకునే పరిస్థితిలో నేను లేను కాబట్టి నేను పర్వాలేదు సార్, చెప్పండి సార్. మీకు ధన్యవాదాలు. మా విన్నపాన్ని మన్నించి అయ్యో ఏం లేదండి, మీరు ఎప్పుడు అలా అనొద్దు. సహృదయంతో మీరు వచ్చి మీకు ఎంతో జ్ఞానాన్ని వీరందరికీ ఇచ్చారు. ఎందుకంటే మనకి మీరు చెప్పారు, మనస్సుకు ఉన్నటువంటి క్లేశములు ఎప్పుడైతే పోతాయో అప్పుడే మన మనస్సుని జయిస్తాం. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినవేశములు ఎప్పుడైతే మనం విడిచిపెడతామో జయిస్తామో మనసుకున్నటువంటి క్లేశములు వాటిని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో మన తాలూకా ధ్యానాన్ని మనం సరైన విధానంలో మనం చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు అమ్మగారండి. మీకు నిజంగా ధన్యవాదాలు అమ్మగారండి. మీరు చాలా జ్ఞానాన్ని ఇచ్చారు. ఒక ధ్యానాన్ని. అయ్యో ఏమీ లేదండి, ఇది అలా అనుకోవద్దు. నాకు గురూజీ మాకు ఇచ్చిందే మేము ఇచ్చాం. ఇక్కడ అందరిలోనూ అదే గురుతత్వం ఫ్లో అవుతుంది. మనం ఇచ్చేది లేదు, తీసుకునేది అస్సలు లేదు. ఈ ఎప్పుడైతే ఈ అహం పోయి మనమంతా ఒకటే అనే భావన, హం అనేది వస్తుందో, మా గురుగారు అదే చెప్పారు. ముఖ్యంగా ధ్యాన సాధనకి అహం అనేదే పనికిరాదు అని చెప్పారు. ఆయనకి సర్వ విధాల కృతజ్ఞతలండి. ఎందుకంటే మమ్మల్ని ఛానలైజ్ చేశారు. ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని మీరందరూ కల్పించారు. వినేవాళ్ళు ఉంటేనే చెప్పేవాళ్ళు చెప్పగలరండి. అది కూడా ఒక అదృష్టం. మన జ్ఞానాన్ని పంచడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతుంది, అంతే. మీరు క్లాస్ తీసుకోండి అమ్మగారు. మీరు ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి అడగండి. డౌట్స్ వాళ్ళకి క్లారిఫై చేసి సరే అండి. థ్యాంక్ యూ. మంచిదండి. సరే సార్, సరే తప్పకుండా. అలాగే సార్. ఓం సార్. మళ్ళీ మిమ్మల్ని కలిసి మాట్లాడతాను అమ్మగారు. తప్పకుండా అండి. ఓం అండి. ఓం అమ్మగారు. ఓం. అమ్మ నేను పద్మజని మాట్లాడుతున్నాను, కోడూరు పద్మజ. అమ్మ పద్మజ, నమస్కారం తల్లి. నమస్కారం అమ్మ. మీరు నమస్కారం పెట్టుకుంటే మేమే మీకు పట్టాలి నమస్కారం. చాలా కృతజ్ఞత. నేను ఒక టీచర్ నండి. కాకపోతే నాకు మెడిటేషన్ అంటూ చేయడం వచ్చు కొద్దిగా, ఏదో జస్ట్ వాసన వచ్చు. ఆ వాసనలో ఉన్నాను. ఇప్పుడు నిన్న మీరు చెప్పిన క్లాస్ కి కంప్లీట్ గా నాకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయి. ఇవాళ మాత్రం ఇంత కూడా ఏంటంటే కేవలం ఇదంతా శరీరమే, నా ఆత్మనే నాకు ముఖ్యమని ఎలా చెప్పారో అది ఫీల్ అవుతున్నప్పుడు ఒక తిమ్మిర్లు వచ్చినా ఏది వచ్చినా సరే అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తూ వదిలేశాను అనమాట. ఈ సోల్ అనేది ఇంపార్టెంట్ అని మీరు ఎలా చెప్పారు, ఈ ఆత్మ పరమాత్మ అనేది సత్యం. ఈ క్షణం నాకు అనిపిస్తుందండి ప్రతి మనిషి మెడిటేషన్ చెయ్యాలి, అప్పుడే అనిపిస్తుంది. నేను తప్పకుండానమ్మా మీరు అన్నట్టుగా యోగా టీచర్ కంటే కూడా మీరు ఏమన్నారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవ్వాలి. అవుతుండే మన అనుభవాలు దట్ ఐ విల్ డూ ఇట్. తప్పకుండా నేను మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం చల్లదనాన్ని వెచ్చదనాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసామో పిల్లలకి మనం ఏం చెప్తాం, నిప్పును ముట్టుకోకు అని చెప్తాం. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసాం. ఐస్ తినకు అంటాం, ఎక్కువ తింటే జలుబు చేస్తుంది అంటాం. ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు మనం తిన్నాం కాబట్టి మనకు ఆ చల్లదనం వల్ల మనకి జలుబు వచ్చింది కాబట్టి మనం అంత గట్టిగా చెప్పగలం వాళ్ళకి ఎక్కువ తినకమ్మా అని. మనకి ఎక్స్పీరియన్స్ ఏదైతే జరుగుతుందో దాని నుంచే వస్తాయమ్మా మాటలు. దాని నుంచే లెసన్ అనేది తయారవుతుంది. మన ఎక్స్పీరియన్స్ వల్లనే పాఠాలు నేర్పిస్తుంది. తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. మంచిది. ధన్యవాదాలు. ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఇందులోను? ఓం మేడం. నమస్తే సార్, చెప్పండి. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నానండి. నాకు ధ్యానం కొంచెం తెలుసు, చేసేదాన్ని ఒక మినిట్స్. కానీ మీరు అమ్మా మీ ఫేస్ కనిపించట్లేదు తల్లి, నాకు ఫేస్ కనిపించట్లేదు. ఫోన్ కొంచెం 35 నిమిషాలు చేయించినాను మేడం. చాలా బాగుంది, చేసినట్టుగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. మీకు చాలా కృతజ్ఞతలండి. అమ్మా ఇదేం లేదు, అవకాశం ఇచ్చారు వారు. అంజనాదేవి ఆవిడ ద్వారా వచ్చాము ఇక్కడికి. చిన్నబాబు గారు, తక్కిన టీచర్స్ అందరికి కృతజ్ఞతలు. మీ అందరినీ కలిసే అవకాశాన్ని నాకు కలగజేశారు. ఎందుకంటే మీ గ్రూప్ లో నేను ఒక మనిషిని అయ్యాను. చాలా సంతోషం. అంతకన్నా నాకు ఇంకేం కావాలి. ఓం గురించి. ఓ